పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దేశవ్యాప్తంగా వర్క్ బై యూజర్ గా నమోదైన ఆస్తులపై డీనోటిఫై చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. వక్ఫ్ సవరణ చట్టంపై చర్చలు కొనసాగించనున్నట్లు సుప్రీం పేర్కొంది. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జరిగిన విచారణ సందర్భంగా ఈ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం సిద్ధమైంది. కానీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులేవి జారీ చేయవద్దంటూ కేంద్రం కేవీఎట్ దాఖలు చేయడంతో విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. ఇదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టంలోని పలు అంశాలపై కేంద్రానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. కేంద్రం చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున, ప్రభుత్వం తరపున న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన సరికాదని, వందల ఏళ్లుగా చాలా ఆస్తులు వక్ఫ్ బై యూజర్ గా కొనసాగుతున్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు. అయితే వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ఉద్దేశమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. వందల ఏళ్లుగా వ్యక్తిగత ట్రస్టులుగా కొనసాగుతున్న వక్ఫ్ బై యూజర్లను ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేస్తారు? వాటికి పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? రిజిస్టర్ చేసుకోకుంటే వక్ఫ్ గుర్తింపు తొలగిస్తే ఎలా? ఇంతకు ముందు చాలా సందర్భాల్లో కోర్టులు వక్ఫ్ బై యూజర్లను గుర్తించాయని ధర్మాసనం వివరించింది. ఇప్పుడు మీరు గుర్తింపును వెనక్కి తీసుకుంటే చాలా సమస్యలు చెలరేగుతాయని స్పష్టం చేసింది. వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బోర్డులు సహా వక్ఫ్ కోర్టులు ప్రకటించిన ఆస్తుల్ని డీనోటిఫై చేయొద్దని సూచించింది.